హాయ్ అండి. అందరూ బాగుండాలని కోరుకుంటూ, మీరు కొత్తగా అమెరికాకి వర్క్ వీసా మీద వస్తున్నా, లేదా అమెరికాలో చాలా ఇయర్స్ నుంచి ఉండి ఒక ఎంప్లాయర్ నుంచి ఇంకొక ఎంప్లాయర్కి మారుతున్నా, లేదు కొత్తగా వర్క్ ఆథరైజేషన్ వచ్చిన అమెరికాలో ఉంటూ, లేదు స్టెమ్ ఓపీటీ మీదకి మీరు మూవ్ అవుతున్నా, మీ ఎంప్లాయర్ గురించి మీరు క్లియర్‌గా డీటెయిల్స్ తెలుసుకోండి. లేదంటే ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో రిస్క్ ఫేస్ చేసే అవకాశం ఉంది. ఇంతకీ ఆ డీటెయిల్స్ ఏంటో చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఇప్పటివరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ చేయండి. సో మీరు ఏ వర్క్ ఆథరైజేషన్ మీదైనా సరే, లేదా ఏ వర్క్ వీసా మీదైనా సరే అమెరికాకి వస్తున్నా, అమెరికాలో వర్క్ చేస్తున్నా మీ ఎంప్లాయర్ గురించి కొన్ని నిజాలైతే తెలుసుకొని ఆ తర్వాతే మీరు ఎంప్లాయర్ని చేంజ్ అవ్వడం కానీ, ఆ ఎంప్లాయర్ దగ్గర మీరు జాయిన్ అవ్వడం కానీ, ఇది మోస్ట్లీ ఈ వీడియో అబౌట్ కొన్ని కన్సల్టెన్సీస్ అలాగే వాటిని కంపెనీస్గా కన్వర్ట్ చేయడం గురించి కూడా చెప్పబోతున్నానండి. ఏంటంటే రీసెంట్గా 2025లో 26లో డీవైఎల్ వాళ్ళు ఒక 4 కంపెనీస్ని డీబార్ చేయడం జరిగింది. ఇలా కొన్ని కంపెనీస్ బ్లాక్ లిస్ట్‌లో ఉన్నాయి, కొన్ని కంపెనీస్ డీబార్‌లో ఉన్నాయి, కొన్ని కంపెనీస్ బ్యాన్డ్ లిస్ట్‌లో ఉంటాయి. యూఎస్ఐఎస్ వాళ్ళు బ్లాక్ మార్క్ పెట్టిన కంపెనీస్ ఉంటాయి. సో ఇవన్నీ తెలుసుకోకుండా మనం ఆ ఎంప్లాయీస్ దగ్గర జాయిన్ అయ్యాము అని అంటే మనకన్నీ ఉన్నా సరే అల్లున్నట్టు శని ఉన్నట్టు మనం ఆ ఎంప్లాయర్ దగ్గరికి జాయిన్ అవ్వంగానే మన మన మీద కూడా ఇష్యూస్ రైజ్ అవుతూ ఉంటాయండి. మన ఎక్స్టెన్షన్స్కి అప్లై చేసినప్పుడు, లేదా ఇండియాకి వెళ్ళినప్పుడు కాన్సులేట్ ప్రాసెస్ ఫేస్ చేయాల్సి వచ్చినప్పుడు అప్పుడు ఇవన్నీ మెడకు చుట్టుకుంటూ ఉంటాయన్నమాట. మనకి ముందుకు ప్రాసెస్ కాకుండా ఏదో ఒక అడ్డంకి రూపంలో ఏర్పడుతూనే ఉంటాయన్నమాట. సో మీరు ఏ వర్క్ వీసా మీదైనా సరే ముందు ఎంప్లాయర్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోండి. ఎందుకంటే ఇది చాలామందికి తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఫస్ట్‌ది నేను తెలుసుకున్నది, నేను చూసింది ఏంటంటే కొన్ని కన్సల్టెన్సీస్ ఆర్ కంపెనీస్ ప్రాపర్‌గా శాలరీస్ పే చేయవండి. అంటే వాళ్ళకి ఇవ్వాల్సినంత శాలరీ పే చేయరు. హోల్డ్ చేయడము, లేదంటే తర్వాత పే చేస్తామని చెప్పడము, వీళ్ళు వాయిస్ రైజ్ చేయకపోవడం, ఇలాంటివి చాలా జరుగుతుంటాయి అమెరికాలో. సో ప్రాపర్‌గా శాలరీస్ అయితే పే చేయరు. రెండవది, మీరు వాళ్ళు కాన్కరెంట్ హెచ్-1బీ ఏపించుకొని 2 జాబులు చేస్తున్నా సరే ప్రాపర్‌గా శాలరీస్ పే చేయరు. అది ప్రాపర్‌గా ట్యాక్స్‌లో చూపించరు. ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే మీ ఎంప్లాయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యూఎస్సిఎస్ వాళ్ళ లిస్ట్‌లో కానీ, లేదంటే డీవైఎల్ లిస్ట్‌లో కానీ బ్యాన్డ్ కంపెనీసా, లేదంటే డీబార్డ్ కంపెనీసా, లేదంటే బ్లాక్ లిస్ట్‌లో ఉన్న కంపెనీసా అనేది తెలుసుకొని ఆ తర్వాత జాయిన్ అయ్యండి. ఎందుకంటే రీసెంట్‌గా డీవైఎల్ అంటే లాస్ట్ ఈ ఇయర్లో దాదాపుగా 4 కంపెనీలని డీవైఎల్ వాళ్ళే డీబార్ చేయడం జరిగిందనమాట. ఈ డీబార్ అంటే ఏంటంటే కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళు హెచ్-1బీ ప్రాసెస్ చేయకుండా అడ్డుకట్ట వేస్తారనమాట. అంటే కొత్తగా హెచ్-1బీ పిటిషన్స్ వేయడం కానీ ఇలాంటివి ఏమీ చేయకుండా ఒక 2 ఇయర్స్, లేదంటే 5 ఇయర్స్, లేదంటే 3 ఇయర్స్ వాళ్ళు చేసిన వైలేషన్ని బట్టి ఆ టైం పీరియడ్ అనేది ఉంటుంది. కొంత టైం పీరియడ్ వరకు హెచ్-1బీ కొత్తవి ఫైల్ చేయడానికి, ప్రమోట్ చేయడానికి కుదరదనమాట. అలా డీవైఎల్ వాళ్ళు దాదాపుగా 4 కంపెనీలని డీబార్ చేయడం జరిగింది 2025, 26లో. సో ఆ డీవైఎల్ వాళ్ళ అఫిషియల్ వెబ్సైట్ అయితే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి. చూడండి, ఎవరికైనా తెలుసుకోవాలి అనుకుంటే. ఇలా 2023లో కూడా కొన్ని కంపెనీస్ని చేయడం జరిగింది. అలా చాలా కంపెనీస్ని డీబార్ చేస్తుంది డీవైఎల్. ఎందుకు డీబార్ చేస్తున్నారంటే మెయిన్గా విల్ఫుల్ వయలేషన్ చేస్తున్నారు కాబట్టి. ఈ విల్ఫుల్ వయలేషన్ అంటే ఏంటంటే వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ తెలిసినా కూడా కావాలని డీవైఎల్ వాళ్ళని మోసం చేస్తున్నారు అనే ఉద్దేశంతో. ఎలా మోసం చేస్తారు అని అంటే, ఫస్ట్ థింగ్ డీవైఎల్ దగ్గర నుంచి మనకు కావాల్సింది ఏంటంటే ఎల్సీఏ మనం కొత్తగా హెచ్-1బీ అప్లై చేస్తున్నా, మనం పిటిషన్ ఫైల్ చేయాలన్నా, లేదంటే ఎక్స్టెన్షన్కి అప్లై చేస్తున్నా డీవైఎల్ దగ్గర నుంచి కంపల్సరీ మనకి ఎల్సీఏ కంపల్సరీ కావాలి. వేజ్ డిటర్మినేషన్ అనేది కంపల్సరీ కావాలన్నమాట. సో ఆ ఎల్సీఏలో ఆ ఎంప్లాయరు ఎంత శాలరీ మెన్షన్ చేస్తున్నారో అంత శాలరీ ఎంప్లాయీకి పే చేయకపోవడము, లేకపోతే తక్కువ చేసి చూపించడం, ఎక్కువ చేసి చూపించడం, ఇలాంటివి చేయడం, ఎల్సీఏలో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఎల్సీఏకి సంబంధించి. అలాగే ఆ కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది రాంగ్ డీటెయిల్స్ ఇవ్వడము, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, లేదా ఆ పర్టికులర్ క్యాండిడేట్కి సంబంధించి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఇలాంటివి చేస్తూ ఉండడం వల్ల రీసెంట్గా డీవైఎల్ వాళ్ళు 4 కంపెనీలను డీబార్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ 4 కంపెనీల ద్వారా
ఆ 4 కంపెనీల్లో ఎవరైతే H1B ద్వారా వర్క్ చేస్తా, లేదంటే స్టెమ్ ఓపీటీ, లేదంటే ఈఏడి, లేదంటే L1 ఏదైనా సరేనండి, ఏ వర్క్ వీసా మీదైనా సరే, ఏ వర్క్ పర్మిట్ మీదైనా సరే వర్క్ చేస్తున్నారు అంటే ఆ పర్టిక్యులర్ కంపెనీల్లో వాళ్ళకి ఫర్దర్గా ఎక్స్టెన్షన్కి వెళ్ళినప్పుడు, లేదంటే కాన్సులేట్ ప్రాసెస్కి వెళ్ళినప్పుడు, అయినా స్టాంపింగ్కి వెళ్ళినప్పుడు, ఇండియాకి వెళ్ళి అలాంటి సిచ్యువేషన్లో మ్యాక్సిమం అవి హోల్డ్లో పడిపోయి డెనయల్ అయ్యే అవకాశము, రిజెక్ట్ చేసే అవకాశము, లేదంటే ఆర్ఎఫ్ఎస్ పడే అవకాశమే ఎక్కువగా ఉంటుందన్నమాట. సో మీరు ఏ కంపెనీలోకి ఎంప్లాయర్ దగ్గరికి వెళ్తున్నారనేది ముందుగానే డిసైడ్ చేసుకోండి. ముందు చెక్ చేసుకోండి వాళ్ళ మీద ఏమన్నా డివైఎల్ వాళ్ళు విల్ఫుల్ వయోలేషన్ కింద ఏమైనా డిబార్ చేసి ఉన్నారా, లేదంటే పర్టికులర్గా కొన్ని ఇయర్స్ ఏమైనా బ్యాన్ ఉందా ఆ కంపెనీల మీద, లేదంటే వాళ్ళు ఏమైనా బ్లాక్ లిస్ట్లో ఉన్నారా. ఎందుకు అని అంటే చాలా కంపెనీస్ మనకి తెలియదండి. యూఎస్ఏఎస్ దగ్గర నుంచి, డివైఎల్ దగ్గర నుంచి చాలా కంపెనీలు బ్లాక్ లిస్ట్లో ఉండే అవకాశం ఉంది, బ్యాన్ చేసిన కంపెనీస్ ఉండే అవకాశం ఉంది, లేదంటే డీబార్ చేసిన కంపెనీల లిస్టు ఉంటుంది. సో ఇలా రకరకాలుగా కంపెనీల మీద యాక్షన్ అయితే తీసుకుంటూ ఉంటుంది డివైఎల్ అయినా, యూఎస్సిఎస్ అయినా. సో యూఎస్సిఎస్ అనేది మనం ఎప్పుడైతే ఫ్రాడ్ డిటెక్షన్ చేస్తుందో అప్పుడు వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరుగుతుందనమాట. డివైఎల్ వాళ్ళు ఏంటంటే బ్యాన్ చేస్తారనమాట. సర్టైన్ పీరియడ్ వరకు వాళ్ళు డీబార్ చేస్తారు. సర్టైన్ పీరియడ్ వరకు ఒక 2 ఇయర్స్ వాళ్ళు ఎంత మోసం చేస్తున్నారు, ఎంత పెద్ద ఇష్యూ చేశారని దాని మీద బేస్ చేసుకొని మినిమం 2 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం 5 ఇయర్స్, 10 ఇయర్స్ కూడా ఉంటుంది ఒక్కొక్క టైంలో. బట్ మ్యాక్సిమం 5 ఇయర్స్ వరకు ఉండే అవకాశం ఉంటుందన్నమాట. సో అలాంటి సిచ్యువేషన్లో మీరు ఆ కంపెనీలో జాయిన్ అయితే కనుక మీరు ఖచ్చితంగా ఇప్పుడు పర్టికులర్గా ఇప్పుడు మనకి చుట్టూతో జరిగే విషయాలను బేస్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా మనం సమస్యల్లో పడతామండి. కొత్తగా వచ్చే వాళ్ళైనా, ఇక్కడ ఉండే వాళ్ళైనా 1-2 సార్లు అవి చెక్ చేసుకోండి. నేను డిస్క్రిప్షన్లో ఏ కంపెనీలు విల్ఫుల్ వయోలేషన్ చేసినవి, వాటిని ఎన్ని సంవత్సరాలు డీబార్ చేశారు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అది డీబార్లో ఉంది, అలాంటి కంపెనీస్ మ్యాక్సిమం ప్రిఫర్ చేయకుండా ఉంటేనే బెటర్ అండి. సో ఫస్ట్ మీరు ఎవరైనా సరే H1B మీద ఒక ఎంప్లాయర్ దగ్గర నుంచి ఇంకొక ఎంప్లాయర్కి మూవ్ అయ్యేటప్పుడు మీరు తెలుసుకోవాల్సింది, మీకు ఫ్రెండ్స్ ఉంటారు, రిలేటివ్స్ ఉంటారు, లేకపోతే మిమ్మల్ని రిఫర్ చేసిన వాళ్ళు ఉంటారు, ఎవరో ఒకళ్ళు ఉంటారండి. వాళ్ళ ద్వారా అట్లీస్ట్ మినిమం ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. వాళ్ళు శాలరీస్ ప్రాపర్గా ఇస్తున్నారా, ఇవ్వటం లేదా, కాన్కరెంట్ H1B వేయించి 2 జాబ్స్ చేసే వాళ్ళకి వాళ్ళు క్లియర్గా సపోర్ట్ చేస్తున్నారా లేదా, ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు, శాలరీ ఎలా పే చేస్తున్నారు, వాళ్ళు ప్రాపర్గా ట్యాక్సెస్ పే చేస్తున్నారా, ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ యూఎస్ఏఎస్ వాళ్ళకి అప్డేట్ చేస్తున్నారా లేదా. ఎందుకంటే ఎవరైనా H1B మీద ఉండే వాళ్ళు అడ్రస్ అప్డేట్ చేసినా అది మనమే చేస్తుంటాము, కానీ ఎంప్లాయర్ రెస్పాన్సిబిలిటీ ఏంది, మనం చేయకపోయినా వాళ్ళు చేపించాలి. మనం ఒకవేళ మర్చిపోయినా లేకపోతే కొద్దిగా నెగ్లెక్ట్ చేసినా కూడా వాళ్ళు 1కి 10 సార్లు అడిగి ఆ అడ్రస్ ఇన్ఫర్మేషన్ అనేది అప్డేట్ చేసేలాగా చూసుకోవాలి. అది వాళ్ళ బాధ్యత కూడా, మనదే కాదు వాళ్ళది కూడా బాధ్యత. సో అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు కరెక్ట్గా ఉంటున్నారా లేదా, వాళ్ళు డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసేది ఏదైనా సరే ప్రాపర్గా సబ్మిట్ చేస్తున్నారా లేదా, ఇవన్నీ తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాతనే వాళ్ళ దగ్గర ఎంతమంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు, ఎలా వర్క్ చేస్తున్నారు, వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తున్నారు ఎంప్లాయీస్ని. కొంతమంది ఎంప్లాయర్స్ కూడా బేసిక్గా ఇవన్నీ మ్యాక్సిమం కన్సల్టెన్సీస్కి రిలేటెడ్ అండి. కంపెనీస్ ఇలాంటి సిచ్యువేషన్లో చాలా తక్కువ ఉంటాయి, కానీ మ్యాక్సిమం కన్సల్టెన్సీస్ అన్నీ ఇలానే బిహేవ్ చేస్తుంటాయి. ఎంప్లాయీస్ని కొంచెం తక్కువ చేసి చూడటము, వాళ్ళ మీద ఎక్కువ బర్డెన్ పెట్టడము, సరిగ్గా శాలరీస్ ఇవ్వకపోవడము, సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోవడము, వాళ్ళ ఇన్ఫర్మేషన్ సరిగ్గా అప్డేట్ చేయకపోవడము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఎక్స్టెన్షన్స్కి అప్లై చేసేటప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ మిస్ చేయడము, కొన్ని ఇన్ఫర్మేషన్ మిస్ చేయడము, లేదంటే ఏది పడితే అది ఇచ్చేయడము, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో 1-2 సార్లు ఆలోచించుకొని మీరు ఎంప్లాయర్ని చేంజ్ అయ్యేటప్పుడు కానీ, కొత్త ఎంప్లాయర్ దగ్గరికి మూవ్ అయ్యేటప్పుడు కానీ 1-2 సార్లు చూసుకోండి. సో ఇదండి డివైఎల్ వాళ్ళు డీబార్ చేసిన కంపెనీస్ లిస్ట్ అవంతా నేను యాడ్ చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి చెక్ చేయండి. ఇలాంటి కంపెనీల దగ్గరికి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.